మనకి ఎవరన్నా అప్పిచ్చారు. ఆ అప్పు ఎగ్గొట్టాలి అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, సార్ ఆడు అప్పిచ్చి వేధిస్తున్నాడు సార్, సజ్జల మనిషిని అని చెప్తున్నాడు, లేకపోతే చెవిరెడ్డి మనిషిని అని చెప్తున్నాడు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనుషులు అని చెప్తున్నాడు. వైసీపీ నాయకుల అరాచకం. అప్పిచ్చి అదే అప్పు కోసం వేధిస్తున్నారు. అదే మనకి సంబంధించినటువంటి వాడు అప్పిచ్చాడు, డబ్బులు వెనక్కి రాలేదు. అప్పుడు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వైసీపీ నాయకులు, ఏడిపిస్తున్న వైసీపీ నాయకులు అరాచకం, ఇలాంటి దుర్మార్గం ఎక్కడైనా ఉందా? వార్త ఎలా కావాలంటే అలా మనం కన్వీనియంట్గా మార్చుకోవచ్చు. అట్లాగే వాడెవడో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తానని చెప్పి లంచం తీసుకున్నాడు. వాడు డబ్బులు ఇవ్వట్లేదు, మాట చెప్పట్లేదు. అతను సజ్జల మనిషి, సజ్జల అనుచరుడు. సజ్జల అనుచరుడని ఆయన చెప్పాడా సజ్జల? లేకపోతే సజ్జల దగ్గరికి ఏమైనా తీసుకెళ్ళి మాట్లాడా? నాకు సజ్జలు తెలుసు అన్నాడు కాబట్టి, సజ్జల మనిషి అన్నారు కాబట్టి వార్త రాశారు. ఇప్పుడు అతను ఏమైనా సీట్ ఇప్పిస్తారా? ప్రభుత్వం కేసు పెడతారు సహజంగా. కాబట్టి రాసేటప్పుడు వార్త సజ్జల మనిషి అని అరెస్ట్ చేసే, ఇదే సజ్జల మనిషి మీద కేసు, ఇది రాసుకొచ్చేది. ఇలాంటి విచిత్రమైనటువంటి వార్తలు రాసుకొస్తున్నారు. దీని మీద సజ్జల లీగల్ ఫైట్కి వెళ్తానన్నటువంటి ప్రకటించారు. కాబట్టి అంత ఓపిక ఉందా, తీరిక ఉందా చూడాలి.